అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేసిరని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్. నాకు కూడా అంతమంది తెలియపోతుండే, ఈ కుంటుకుంటూ నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి, మీరు పోయి అడగండి అని ఒకసారి, కళ్ళ నీళ్ళు వస్తాయి అన్న చరిత్ర వింటే. నేను పోయి అడిగినా, ఏమన్నా ఈ కుంటుకుంటూ నడుస్తావు ఏం రోగం అన్నా నీకు అన్న వ్యంగ్యంగా ఆయన చెప్తున్న కళ్ళ నీళ్ళు వచ్చినాయి అన్న. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ చేయి కూడా వంకర ఉంటుంది ఆయన, అది చేయి వంకర ఉంటుంది, కాలు వంకర ఉంటుంది. నేను పోయి అడిగినా, ఏమైందని కుంటుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ తీసుకోండి అంటే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పిడిఎస్లు నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిరానా, అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఈ రోజు అధికారం రావాలని అనుకుంటున్నాం. మనం ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఎంపీటీసీ కావాలి, ఇప్పుడు కోరుకుంటున్నాం. మనం అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. కానీ ఆ రోజు అధికారులకు వస్తామని ఎవరు తెలియదు. అధికారం రావాలని ఆ రోజులో కోరుకోలే ఎవరు కూడా. ఉంటామా బతుకుతామా సస్తామా తెలియని పరిస్థితి. నక్సలైట్లు పోస్టల్ వేసారు, వారిని ఇచ్చారు, చంపారు అనేక మంది కార్యకర్తలను, అనేక మంది శవాలను మోసిండు రామచంద్రరావు గారు. ఆ రోజు అధికారం కోసం ఎవరు చూడలే. కానీ నక్సలైట్లు దాడి చేసినా, ఆర్ఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా, ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసిన గొప్పలన్న వీళ్ళందరూ కూడా.